Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. ఎవరైతే మన దగ్గర బాహుబలి ప్యాక్ తీసుకున్నారో వారికి ప్రతిరోజు మా పుస్తకాలను వివరిస్తూ తీసుకుంటున్నటువంటి క్లాసులు ఇవి. దయచేసి విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఈ లైవ్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు మన క్లాస్లో అద్భుతమైన క్లాస్, ఈరోజు మంచి క్లాస్ చెప్పబోతున్నా, జాగ్రత్తగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఎస్, అందరికి వెల్కమ్ అండి. స్క్రీన్ కనిపిస్తుందా లేదో ఒకసారి చూడండి భయ్య, అందరు చూడండి. సునీల్ మైక్ పని క్లాస్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు? సో ఈ రోజు టాపిక్ ఏమండి, ఏం కనిపిస్తుంది మీకు? ఒకసారి చూడండి అయ్యా. టెన్సెస్ కనిపిస్తుంది. వెరీ గుడ్. ఈ రోజు మన టాపిక్ టెన్సెస్. టెన్సెస్ అంటే ఏమ్మా, ఎవరైనా చెప్తారా? కాలములు. 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 ఎన్ని కాలాలు ఉన్నాయ్యా? 3 కాలాలు. 3 కాలాలు సార్. 3 కాలాలు ఉన్నాయా? పట్టుకుంటారా హర్ష? పట్టుకుంటారా వాటిని, ఎక్కడెక్కడ ఉన్నాయో? మొత్తం ఎన్ని ఉన్నాయి హర్ష? ఎన్ని ఉన్నాయి? 3 కాలాలు ఉన్నాయి. కాలములు తెలుసా ఏమేమవి? చెప్పు చూద్దాం. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. టెన్సెస్ అంటే కాలములు. ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. 1 2 3. 1 2 3. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అమ్మా ఎవరికైనా తెలియదా ఈ విషయము? తెలియకపోతే అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాలములు 3. ఒకటేమో ప్రెజెంట్ టెన్స్, రెండోదేమో పాస్ట్ టెన్స్, మూడోదేమో ఫ్యూచర్ టెన్స్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్తా. భలేటి చెప్తే కొత్త విషయం చెప్తే సార్ మాకి అంటారాపా, అంత తెలిసిన విషయమే ఇది. ఈరోజు మనము ఈ టాపిక్ మీద వెళ్తూ ఉన్నాం. ఇక నిన్నటి దాకా ఏం నేర్చుకున్నామండి మనము? మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకున్నాం. ఎస్, వెరీ గుడ్. మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే ఏంటండి? మెయిన్ వర్బ్స్ అంటే అర్థం ఏమండి? సార్ ముఖ్యమైన క్రియలు. ముఖ్యమైన క్రియలు. క్రియలు అంటే ఏమండి? మనం చేసేటువంటి పనులు. ఈ మెయిన్ వర్బ్స్ కే టెన్సెస్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తినుట ఉంది. తినుట. తినుట అంటే మెయిన్ వర్బ్. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఈటింగ్ సార్. ఈటింగ్ అంటారు. అంటే ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ కదా. ఈ ఈటింగ్ ను దీనికి టెన్సెస్ ఏమి అని అడుగుతాడు. అప్పుడు ఈ రోజు ప్రెజెంట్ టెన్స్ అంటే ఈ రోజు అని, పాస్ట్ అంటే నిన్న మొన్న జరిగినా అయిపోయినా గడిచిపోయినా, ఫ్యూచర్ అంటే రేపు భవిష్యత్తు అని అర్థం. ఓకేనా అండి? ఇప్పుడు ఈటింగ్ అనే పదమునకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏమో చెప్తారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు? సార్ ఈటెన్ సార్. ఈట్ ప్రెజెంట్ టెన్స్, ఏట్ పాస్ట్ టెన్స్, ఇందాకేమో అంటే మరి ఇందాకేమో చెప్తువే మరి అది. ఇక్కడ టెన్సెస్ అంటే ఫస్ట్ మీకు గుర్తుకు రావాలి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. వేరేది అవసరంలా. మనకు ఉండేది కాలంలో 3. ఉంటే ప్రస్తుత కాలంలో ఉంటాం, ప్రెజెంట్ టెన్స్ లో ఉంటాం. ఈ రోజు గడిచిపోయింది అనుకో పాస్ట్ టెన్స్, ఇంకా గడవంది భవిష్యత్తు, రేపు ఫ్యూచర్. సో ఈ విధంగా ఒక టెన్స్ అనేది మనకు 3 రకాలుగా ఉంటది. ఒకటి ప్రెజెంట్ టెన్స్, ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి ఫ్యూచర్. సో ఇక్కడ ఫ్యూచర్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫ్యూచర్ లో మాట్లాడే మాటల్ని విల్ ఈట్ అని నేర్చుకున్నామా లేదా? సో ఈట్, ఏట్, విల్ ఈట్. నువ్వేమన్నావు? నువ్వే కాదు, చాలా మంది అదే అంటారు, ఈటన్ అని. అసలు ఈటన్ ఈ పదార్థంలో రాకూడదు. ఇప్పుడు అర్థమవుతుందా, అర్థం కాలేదా? ఈ పదార్థానికి ఒక రోజు ఉంది, ఆ రోజు మనం నేర్చుకున్నాం దాని గురించి. ప్రెజెంట్ మనం నేర్చుకోవాల్సింది టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎనీవన్? Yes sir. Yes sir.
ఇప్పుడు చెప్పండి, ఈ పేపర్ ను చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఈరోజు టాపిక్ ఏంటి? టెన్సెస్ కాలములు టెన్సెస్, టెన్సెస్ కాలములు. కాలం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. టెన్సెస్ ఎవరికి ఉంటాయ్యా? టెన్సెస్ ఎవరికి ఉంటాయి? మెయిన్ వర్క్ సార్. మెయిన్ వర్బ్స్ ఉంటాయి, అది చెప్పుకోవాలా. మెయిన్ వర్బ్స్, అందుకే మనం లాస్ట్ పాఠాలలో మనం మెయిన్ వర్బ్స్ అన్ని నేర్చుకున్నాం. సుమారుగా 200 వర్బులు నేర్చుకున్నాం, లేదంటారా? ఎస్ సార్. నేర్చుకునేం అక్కడ సార్. ఎందుకు నేర్చుకున్నాము? ఆ మెయిన్ వర్బ్స్ ఉంటేనే టెన్సెస్ కి వస్తాం. టెన్సెస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నీకు మెయిన్ వర్బ్ తెలిసిండాలగా. ఎస్ సార్. అవును సార్. అర్థమైందా? అర్థం కాలేదా? రాయుట అనేది తెలియకుండా నువ్వేం టెన్స్ మాట్లాడతావు? ఇక ఈ రోజు నీకేం తెలుస్తుంది, నిన్నేం తెలుస్తుంది, రేపేం తెలుస్తుంది? ఫస్ట్ నీకు రాయుట అంటే రైటింగ్ అనే నాలెడ్జ్ ఉండాలి. రైటింగ్ అండ్ నాలెడ్జ్ ని మళ్ళీ ఇక్కడ ప్రెసెంట్ లో ఎట్లా చెప్పాలి, పాస్ట్ లో ఎట్లా చెప్పాలి, ఫ్యూచర్ లో ఎట్లా చెప్పాలి, అది నేర్చుకోవాలి. అలాగా ఒక వర్బును ఎన్ని రకాలుగా డివైడ్ చేసినారయ్యా? 3 రకాల 3 రకాల టెన్సెస్ రూపకంగా. ఎలాగా? టెన్సెస్ రూపకంగా డివైడ్ చేసినారు. ఎనీ డౌట్? నో అవును డౌట్. సార్. ఇంతవరకు క్లియర్ కదబ్బా? ఇంతవరకు క్లియర్ కదయ్యా? క్లియర్ సార్. క్లియర్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం ముందు పోదాం. ఓకే, ఒక టేబుల్ కనిపిస్తుంది అందరికి, ఓకేనా? కనిపిస్తుందా? అవును సార్. ఇది భయంకరమైన టేబుల్. ఎవరు సౌండ్? సునీల్, మ్యూట్ పెట్టండి, మీరు ఆన్ చేయకు. రైట్, అందరు బాగినండమ్మా. చూడండి ఇక్కడ, ఇందాక చెప్పుకుంటే మనం ఏమన్నామయ్యా? ముఖ్యమైన క్రియలు, మెయిన్ సోర్స్ ఇది. ఇంగ్లీషుకు పునాది ఎవరయ్యా? మెయిన్ వర్క్ మెయిన్ వర్బ్స్. సునీల్, సార్. మీరు మ్యూట్ పెట్టండి, లేకపోతే మాట్లాడొద్దు. సౌండ్ సరిగ్గా లేదు, గిర్ర గిర్రని వస్తుంది. ఓకే, సో ముఖ్యమైన క్రియలు, మెయిన్ వర్బ్స్. గమనించండి, ఈ మెయిన్ వర్బ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు చూడండి ఇక్కడ ఆధారంగా. చూడండి ఒకసారి, మెయిన్ వర్బ్స్ ఎలా డివైడ్ చేశారు చూడండి, ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు చూడండి అక్కడ. ఆ? 3 రకాలు సార్. 3 రకాలు. ఏమవి? 1, 2, 3. ఏమయ్యా, బోర్డు బాగా కనపడుతుందా లేదా మీకు? నీట్ గా Yes, sir, చూసి yes, sir. చెప్పొచ్చు కదా. పడతాం సార్. ప్రస్తుత కాలము, ముఖ్యమైన క్రియలను 3 రకాలుగా డివైడ్ చేసినాడు. ప్రస్తుత కాలము 1, భూతకాలము 2, భవిష్యత్తు కాలము 3. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్. ఓకే ఓకే, అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ చూడండి ఇక్కడ, ప్రస్తుత కాలము ప్రెజెంట్ టెన్స్, భూతకాలము పాస్ట్ టెన్స్, భవిష్యత్. అయ్యా సౌండ్ చేయకండి అయ్యా, మీకు మొక్కుతా. సునీలు, సార్ పని చేయి. మ్యూట్ లోనే నువ్వు మ్యూట్ పెట్టు, మాట్లాడేవాడు నువ్వు మ్యూట్ ఎందుకు మాట్లాడుతావు? మ్యూట్ పెట్టి మాట్లాడొద్దు, వేరే వాళ్ళు చెప్పేది విను, లేదా లోపల లోపల వస్తు. భవిష్యత్తు కాలము 3. చెప్పండి అయ్యా ఇప్పుడు. ముఖ్యమైన క్రియలు అంటే మెయిన్ వర్బ్స్. సునీల్, సార్. అమ్మా కొంచెం ఉండు. ఇప్పుడు నీ నుంచి నాకు ఫుల్ డిస్టర్బెన్స్ అవుతుంది. నువ్వు వట్టి మాటలు మాట్లాడేవాడు అంటే నాకు క్లారిటీ ఉంటుండే, ఆ సౌండ్ వస్తా ఉంది. దయచేసి మాట్లాడొద్దు, లేకపోతే హెడ్ ఫోన్స్ గిట్ ఫోన్స్ మొత్తం తీసి పక్కన పెట్టి సెల్ ఫోన్ ఒకటి పెట్టుకో. హెడ్ ఫోన్స్ వాడద్దండమ్మా, మాకు సౌండ్ వస్తుంది. లేదా మ్యూట్ పెట్టుకో, నిన్నేం డిస్టర్బ్ చేయను. ఎస్, బాగా మాట్లాడే వాళ్ళు రాండయా. ముఖ్యమైన క్రియల గురించి మనము ఆల్రెడీ పాత క్లాసులో నేర్చుకున్నాము, ఒక 200 వర్బులు నేర్చుకున్నాము, సరిపోయింది. ఇప్పుడు టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాము. మెయిన్ వర్బ్స్ ను ఎన్ని టెన్స్లుగా డివైడ్ చేసినారయ్యా? 3 సార్. 3 టెన్స్లుగా డివైడ్ చేసినారు. ఏంటవి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్, ఫ్యూచర్. ఎవరికైనా డౌట్ ఉందా ఇంతవరకు పైన వరకు? నో డౌట్ సార్. ఓకేనా? క్లియరా? ఓకే సార్, క్లియర్. క్లియర్ కదా, అనుమానం లేదు. ఎస్. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ అంటే ఎలా ఉంటది చూడండి. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం. ఎలా ఉంటది వినండి వినండి. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. కానీ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఉంటది? క్వశ్చన్ మార్క్ ఏమి?
ప్రజెంట్ టెన్స్ ఎలా ఉంటది విను, ప్రజెంట్ టెన్స్ ఎలా ఉంటది ఇప్పుడు చెప్పు. మెయిన్ వర్బ్ లో నుండి బాగిను ఓకే బాగిను మెయిన్ వర్బ్ లో నుండి ఇంగు తీసేస్తే ఏం తీసేస్తే ఇంగు ఇంగ్ అనేటువంటి ఆ అక్షరాలను తీసేస్తే అది ఏమైపోద్ది? ప్రజెంట్ టెన్స్ కింద వస్తుంది. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. అందరూ సరే సార్. అర్థమైందా అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైంది. ప్రజెంట్ టెన్స్ ప్రస్తుత కాలము, మెయిన్ వర్బ్ లో నుంచి ఇంగు తీసేస్తే అదే ప్రజెంట్ టెన్స్ అయ్యా, నువ్వేం కొత్తగా చేయాల్సిన అవసరం. ఉదాహరణకు గోయింగ్ ఉంది, గోయింగ్ గోయింగ్ అంటే ఏమి? గో వెళ్ళుట. గోయింగ్ అంటే ఏమయ్యా? వెళ్ళుట సార్. మెయిన్ వర్బ్ వెళ్ళుట. వెళ్ళుట అంటే మీనింగ్ గోయింగ్ కదా, మీనింగ్ గోయింగ్. ఇప్పుడు చూడు, గోయింగ్ లో గోయింగ్ కు ప్రెజెంట్ టెన్స్ ఏమని అడిగినాడు వాడు. గోయింగ్ అనే Go. పదానికి ప్రెజెంట్ టెన్స్ ఏమి అని అడిగినాడు. ఏం చెప్తారు? గో గో ఎట్లొచ్చింది గో అని? ఓ సార్. ఎట్లొచ్చింది గో ఎట్లొచ్చింది అని అడుగుతున్నా. మెయిన్ వర్బ్ లో నుంచి ఇంగ్ ఫామ్ తీసేయాలి. ఇప్పుడు మెయిన్ వర్బ్ ఏది ఇక్కడ? గోయింగ్. మనం నేర్చుకున్నాం కదా, వెళ్ళుట గోయింగ్, తినుట ఈటింగ్, ఎగురుట జంపింగ్, ఆడుట ప్లేయింగ్, కోయుట కట్టింగ్, చదువుట రీడింగ్. ఇవి నేర్చుకున్నారా లేదా? నేర్చుకున్నాం సార్. అవి నేర్చుకున్నారంటే ఇమ్మీడియట్లీ మీకు ప్రెజెంట్ టెన్స్ వచ్చేసినట్టే. ఎందుకు ప్రెజెంట్ టెన్స్ వచ్చినట్టే అంటున్నాం? కేవలం ఇంగు తీసేస్తే అయిపోయా, ప్రెజెంట్ టెన్స్ మాట్లాడుతున్నాం. ఇక అర్థమైందా అర్థం కాలేదా? ఓకే సార్, అర్థమైంది సార్. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ లైన్ అంతా ఎవరన్నా క్లియర్ గా అర్థమవుతాడో చెప్పండి. బాగా నీట్ గా ఈ లైన్ అంతా చెప్పాలి. ఫస్ట్ నుంచి ఎలా చెప్పాలి. ఫస్ట్ నుంచి చెప్పాలి, నీట్ గా చెప్పాలి. గోయింగ్ గో. ఏమి ఫస్ట్ నుంచి చెప్పంటే? ఫస్ట్ నుంచి చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు, మొత్తం ఫస్ట్ నుంచి చెప్పు, నేను చెప్పిందంతా. ప్రజెంట్ టెన్స్ అంటే గోయింగ్. ఎక్కడి నుంచి ప్రెజెంట్ టెన్స్ ఎక్కడి నుంచి వచ్చా నీకు? అంటే ఫస్ట్ నుంచి చెప్పమంటున్నారు కదా సార్. ఫస్ట్ నుంచి చెప్పమంటే మొత్తం చెప్పాలి, ముఖ్యమైన క్రియ నుంచి చెప్పు మొత్తం. మెయిన్ క్లియర్ మెయిన్ ముఖ్యమైన క్రియలు 3 టైప్స్ సార్. ముఖ్యమైన క్రియలు అంటే ఏమి? వర్బ్స్ సార్, మైన్ వర్బ్స్. మనం చేసేటువంటి ముఖ్యమైన క్రియలు, పనులు అని చెప్పు బాగా. ఏం కావాలి? మనం చేసే పనుల్ని మెయిన్ వర్బ్స్ అంటాము. చెప్పు. మనం చేసే పనుల్ని ముఖ్యమైన క్రియలు అని మెయిన్ వర్బ్స్ అంటాము. ఈ మెయిన్ వర్బ్స్ 3 టెన్సులుగా డివైడ్ అవుతుంది. ఎన్ని టెన్సులుగా డివైడ్ అయింది? 3 రకాల టెన్సులుగా డివైడ్ అయింది. మొదటిది ప్రస్తుత కాలం, రెండోది భూతకాలం, భవిష్యత్తు కాలం. ఇంగ్లీష్ లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పు చాలు. గో ఓయ్ తిక్క మనిషి. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్. ప్రస్తుత కాలమును ఇంగ్లీష్ లో ప్రెసెంట్ టెన్స్ అంటారు. చెప్పు. ప్రస్తుత కాలంని మనము ప్రజెంట్ టెన్స్ అంటాం సార్. ఈ ప్రెసెంట్ టెన్స్ ఎలా ఏర్పడుతుంది? క్వశ్చన్ మార్క్. ఐఎన్జి ఇంగుని తీసేస్తే మనకి ప్రజెంట్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రాసినాము. చెప్పు. గోయింగ్, అందులో ఇంగు తీసేయడం వల్ల గో మిగిలింది. సో గో అనేది ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ గా మారిపోతుంది ఇక్కడ. అర్థమైందా? ఓకే సార్. అలాగే ఈటింగ్ లో ఇంగ్ తీసేస్తే ఏమైంది? ఈట్ అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ ఏమి? ఈట్. జంపింగ్ లో ఇంగు తీసేయి, జంప్. జంప్ సార్. ప్లేయింగ్ లో ఇంగు తీసేయి, ప్లే. కట్టింగ్ లో ఇంగు తీసేయి, కట్ సార్. రీడింగ్ లో ఇంగు తీసేయి, రీడ్ సార్. అర్థమైంది ఇప్పుడు? సో ప్రెసెంట్ టెన్స్ అంటే ఇంగు తీసేస్తే వచ్చేటువంటి ప్రక్రియ. సో ఇది సులభం అంటావా, చాలా కష్టంగా ఉంది సార్ అంటావా? చెప్పండి, ఇప్పుడు అందరూ మాట్లాడండి. చాలా సులభంగా ఉంది సార్. ప్రెసెంట్ టెన్స్ కు పెద్దగా గొడ్డలు తీసుకొని నరుక్కునేది ఏం లేదు ఇక్కడ. అర్థమైందా? ఓకే సార్. ఓకేనా? దీనికోసం పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లా. జస్ట్ మనం నేర్చుకున్న వర్బులనే ఇంగు ఫామ్ తీసేస్తూ మాట్లాడితే అవే ప్రెసెంట్ టెన్స్. అందరూ క్లియర్ అబ్బా? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. క్లియర్. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ అదే మాదిరిగా పాస్ట్ టెన్స్. ఇది ఎట్లుంటుంది ఇక్కడ చదువుకోండి. ఫస్ట్ పాస్ట్ టెన్స్ డేంజర్. చూడండి ఏం చెప్పాడు ఇక్కడ, చూడండి, గమనించండి కొంచెము.
పాస్ట్ టెన్స్ Very పాస్ట్ good. టెన్స్ డేంజర్. ఎందుకు డేంజర్ చూడండి ఇక్కడ, ఎందుకు డేంజర్ చెప్పండి ఎందుకు డేంజర్ అంటే చదవండి ఇక్కడ. పాస్ట్ టెన్స్ డేంజర్. పాస్ట్ టెన్స్ మాత్రమే కొత్తగా వింతగా వస్తుంటాయి. పాస్ట్ టెన్స్ మాత్రమే కొత్తగా వింత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోకు పాస్ట్ టెన్స్ ఏమి? వెంట్ సార్. Went. వెంట్. ఇది కొత్తగా ఉంది, వింతగా ఉంది. గోకు సంబంధమే లేదు అక్కడ. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సంబంధం లేకుండా వర్డ్ ఉంది సార్. అందుకే word. సంబంధం లేకుండా కొత్తగా వింతగా వస్తుంటాయి కాబట్టి ఇవి డేంజర్ నాయండ్లు. ఇవి పాస్ట్ టెన్స్ అనేది డేంజర్ అన్నమాట. నీకు గుర్తుండాలి ఇవి. ఇవి నేర్చుకుంటే వస్తాయి నానా బంగారు. ఇవి నేర్చుకోవాలి, కూర్చొని బట్టి కొట్టుకోవాలి. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. ఎస్ సార్. నువ్వు నేర్చుకునేవేమి టెన్సెస్ లో? ప్రెసెంటా, ఫ్యూచరా? నువ్వు నేర్చుకోవాల్సిందేమి? నువ్వు బట్టి కొట్టాల్సిందేమి? కష్టపడాల్సిందేమి? పాస్ట్ టెన్సే నువ్వు బట్టి కొట్టాలి. నీ జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిందేమి పాస్ట్ టెన్స్ మాత్రమే. అందుకే డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. ఈజీగా ఉండేవి కావాలి, డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్కటి కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈట్ ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ లోనేమో ఏట్ ఉంది. కొన్ని మళ్ళీ ఈజీగా ఉంటాయి. చూడండి ఇక్కడ జంపుడు అంతే, ఊరికే ఈడీ యాడ్ అయింది అంతే. కొన్నేమో ప్లేడ్ ఈడీ యాడ్ అయింది. కొన్నేమో సేమ్ ఉంటాయి, నువ్వేం చేయాల్సిన అవసరంలా. అర్థమైంది ఇప్పుడు? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో ఈ విధముగా 3 రకాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఎట్లా 3 రకాలు? పాస్ట్ టెన్స్ లో టోటల్ డిఫరెంట్ వచ్చేవి ఒకటి, టోటల్ డిఫరెంట్. కొన్ని ఈడీలు పెట్టుకొని వస్తాయి, కొన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. వేరే వాళ్ళు మాట్లాడమ్మా. ఎంతసేపు ఆ sir. పిల్లోడే అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది సార్ అంటున్నాడు. కానీ మీరందరూ బెల్లం కొట్టుకున్న రాయిలా కూర్చున్నారు. మాట్లాడండి. రాముగారు ఆ, నా గొంతు అసలు వినపడతలేదండి మీకు. చెప్పాలి మరి. వినపట్లేదంటే లోపలే మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడాలి. రండి. సార్ అర్థమైంది సార్. అర్థమైంది సార్, నేను చెప్తా ఉండాలా? నాకు కొంచెం ఛాన్స్ ఈ స్వామి, నేను చెప్తా ఇప్పుడు అను బాగా. ఇప్పుడు రండి, ఒకరు రండి, బాగా చెప్పండి ఇప్పుడు దీని గురించి. పాస్ట్ టెన్స్ గురించి చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. మధ్యలో వచ్చి గుడ్ ఈవినింగ్ అనకూడదు. కమాన్ స్టార్ట్. విను. ఇప్పుడు చెప్పండి, పాస్ట్ టెన్స్ గురించి చెప్పండి ఎవరైనా ఒకరు. సార్ Sir, పాస్ట్ టెన్స్ గురించి నేను past- చెప్తా. చెప్పు. సార్ పాస్ట్ టెన్స్ వచ్చేసి కొత్తగా ఉంటాయి సార్, కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. కొత్తగా, ఏంటి వింతగా, అంటే డిఫరెంట్ గా ఉంటాయి సార్. అను వింతగా, బాగా గట్టిగా different గా చెప్పు. అవును సార్, డిఫరెంట్ గా ఉంటాయి. కొత్తగా వింతగా కాబట్టి డిఫరెంట్ ఉంటాయి సార్. కాబట్టి ఇక్కడ చూడు, కాబట్టి కాబట్టి కష్టపడి బట్టి నేర్చుకోవాలి. ఇవి ఊకనే వచ్చేవి కాదు ఇవి. అవును సార్. ఇది ఊరినే వస్తుంది చూడు. ఇది ఊరినే వస్తుంది. అవును ఏది Present tense, sir. ఏది? Present ఎందుకు tense. ఊరినే వస్తుంది? డబ్బులు ఇచ్చేదేమో అవసరం లేదు దానికి. ఊకనే ఇంగు తీసేస్తే అయిపోయి. అవును సార్. ఇంగు తీసేస్తే ఈట్, అవును ఇంగు సార్. తీసేస్తే జంప్, ఇంగు తీసేస్తే ప్లే, ఇంగు తీసేస్తే కట్, ఇంగు తీసేస్తే రీడ్. కానీ అవును సార్. నీకు ప్రాబ్లం ఇచ్చేది ఎవరు? ఇంగ్లీషు భాషలో Past మనకు tense, sir. ప్రాబ్లం ఇచ్చేది ఎవరు? ఎస్. ఇప్పుడు అర్థమైందా పాస్ట్ టెన్స్ విలువేమో? అర్థమైంది Yes. సార్. అర్థమైంది అందుకని నువ్వు బట్టి కొట్టాల్సిందే. నీకు Okay, 6000 sir. వర్బులు ఇచ్చా కదా, నువ్వు 6000 వర్బులను చూడు. ఫస్ట్ది లాస్ట్ది ఈజీగానే ఉంటాయి, కానీ మధ్యలోది ఏది పాస్ట్ టెన్స్ మాత్రమే కష్టంగా ఉంటది. అర్థమైందా? అవును, ఇప్పుడు అర్థం కాలేదు. Yes, sir. అర్థమైంది. కొన్ని డిఫరెంట్ గా వస్తాయి, కొన్ని ఈడీలు పెట్టుకొని వస్తాయి, కొన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. అందుకే కొత్తగా వింతగా ఉంటాయి కాబట్టి వీటిని కష్టపడి బట్టి కొట్టి మరి నేర్చుకోవాలి. మీరు తడపడకూడదు. ఇంగ్లీష్ లో తడపడకూడని పదాలు ఏమయ్యా అంటే Past tense. పాస్ట్ టెన్స్. ఇప్పుడు అర్థమైందయ్యా? ఓకే Yes, సార్. sir. అందరూ అర్థమైంది. క్లియరా? అందరూ క్లియరా? అందరూ అందరూ క్లియరా? క్లియర్ సార్. జన్మలో మర్చిపోకూడదు అంటే నువ్వు ఎంత పట్టి కొట్టాలో చూసుకో. ఇక ఓకే, నువ్వు ఎంత నేర్చుకోవాలంటే పాస్ట్ టెన్స్ ని, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే పాస్ట్ టెన్స్ బాగుండాలి. పాస్ట్ టెన్స్ లోనే ఊపిరి ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఎందుకు పాస్ట్ టెన్స్ ఎక్కువగా అంటే 95% ఆఫ్ ది ఇంగ్లీష్ డిపెండ్స్ అపాన్ పాస్ట్ టెన్స్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. 2% ప్రెసెంట్ టెన్స్, 3% ఓన్లీ ఫ్యూచర్ టెన్స్. నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ మాటల్లో 2% మాత్రమే నువ్వు ప్రెసెంట్ టెన్స్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 95% మాట్లాడేదంతా పాస్ట్ టెన్స్. అందుకే బట్టి కొట్టి సావండి అంటున్నా బ్రదర్స్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్లియరా? క్లియరా? Yes, sir. Yes, sir. క్లియర్ సార్. మనం బట్టి కొట్టి సావాల్సిన పదాలు ఏవి అని అడిగినాడు.
పాస్ట్ పాస్ట్ టెన్స్ టెన్స్ సార్. ఫస్ట్ నీకు ఇంగ్లీష్ రావాలంటే, నీకు ఇంగ్లీష్ అనేది అలవాటు కావాలంటే, నువ్వు నేర్చుకోవాల్సిన, బట్టి కొట్టాల్సిన, కష్టపడాల్సిన పదాలు ఏమయ్యా అంటే పాస్ట్ టెన్స్లు. ఇకపోతే ఫ్యూచర్, మూడోది ఫ్యూచర్, భవిష్యత్తు. భవిష్యత్తు ఎలా ఏర్పడుతుంది చూడండి. ప్రెసెంట్ టెన్స్ నాకు ఆల్రెడీ ప్రెసెంట్ టెన్స్ గో ఉంది, ఈట్ ఉంది, జంప్ ఉంది, ప్లే ఉంది, కట్ ఉంది, రీడ్ ఉంది. ఆ ప్రెసెంట్ టెన్స్ నాకు ముందు, వెనక కాదు. వెనక అనుకో, ముందు అనుకో, వెనక అనుకో, నీ ఇష్టం ఏమన్నా అనుకో. ఇట్లా తోక విల్ ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ గో, దానికి ఫ్యూచర్ ఏమి? విల్ గో. విల్ గో. ప్రెసెంట్ టెన్స్ ఈట్, దాని ఫ్యూచర్ ఏమి? విల్ ఈట్. ప్రెసెంట్ టెన్స్ జంప్, దానికి విల్ జంప్. విల్ జంప్ ప్రెసెంట్ టెన్స్ ప్లే అయితే ఫ్యూచర్ లో, విల్ ప్లే సార్. ప్లే ప్రెసెంట్ టెన్స్ కట్ అయితే ఫ్యూచర్ లో, ప్రెసెంట్ టెన్స్ లో రీడ్ ఉంటే ఫ్యూచర్ లో. రీడ్ సో ఫ్యూచర్ అంటే ఏమన్నా భయంకరంగా ఉందా? ఏమన్నా శక్తియుతంగా ఉందా? ఏమన్నా భయపడేది ఉందా దాంట్లో? పుచ్చకోసి ఏమీ లేదు దాంట్లో. దాంట్లో ఏమీ లేదు, శూన్యం. ఒక్క పదంతో ఆడుకుంటున్నాం ఇక్కడ. విల్ అనే పదాన్ని ముందు చేర్చి పెడితే చాలు, అది అది ఏమైపోద్ది? ఫ్యూచర్ గా మారిపోద్ది. నౌ గాట్ మై పాయింట్. Yes, sir. నువ్వు నేర్చుకోవాల్సిన, నువ్వు పరితపించాల్సిన, నువ్వు కష్టపడాల్సిన పదాలు ఏవయ్యా అంటే కేవలం పాస్ట్ టెన్స్ లో మాత్రం. ఎనీ డౌట్? నో డౌట్ సార్. డౌట్ సార్. నో డౌట్. ఎవరికైనా 2 నిమిషాలు టైం తీసుకొని, సార్ నాకు ఈ బోర్డు నీట్ గా అర్థమైపోయింది సార్, ఇంకా ఏం అనుమానమే లేదు అంటే ముందుకు పోతా, లేదు అంటే ఇక్కడే పడతా. ఇప్పుడు మీకు ఛాన్స్. ఎస్, ఎవరైనా మాట్లాడండి. ఇప్పుడు ఛాన్స్ మీకే. మాట్లాడే వాళ్ళు మాట్లాడుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పిస్తా. అర్థమైంది సార్. అర్థమైంది కాదు, డౌట్ ఉంటే అడగన్నా. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. సార్ పూర్వం ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కి గో, వెంట, గాన్ అని చెప్పేవారు కదా సార్. అట్లా ఉన్నందుకే నువ్వు నా దగ్గరకు వచ్చినావు. ఒకప్పుడు అట్లా చెప్పినారు కాబట్టి నీకు ఇంగ్లీష్ అర్థం కాలే పెద్దమ్మా. జయశ్రీ గారు అర్థమైందా? అట్లా నేర్చుకున్నావు నువ్వు అట్లా నేర్చుకున్నావు కాబట్టి ఈరోజు నా దగ్గరకు వచ్చినావు. రాము గారు నాకు ఇంగ్లీష్ రాదండి అంటున్నారు. పెద్దమ్మా ఒకటి చెప్తా బాగినమ్మా. కాలములు 3 ఏమవి? కాలములు 3 ఏమవి? ఆయమ్మ చెప్పాలా, ఆయమ్మ చెప్పాలి. ఎవరు? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు చెప్పు. ఈ రోజు ప్రెసెంట్ టెన్స్, నిన్న ప్రెసెంట్ టెన్స్, నిన్న పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ రేపా ఏమి ఈటనా? రేపు. మరి రేపు అంటే ఐ విల్ గో అంటావా, ఈటన్ అంటావా, గాన్ అంటావా? అర్థం కాలేమ్మా. ఒక నిమిషం క్లియారిటీగా చెప్తాలేమ్మా. విను తల్లి, మా అమ్మ మంచి డౌట్ అడుగుతావు కదా, దాన్ని కూడా క్లారిటీ చేస్తానండి. ఈ రోజుతో క్లాస్ ముగుస్తుంది. అందరూ బాగినండి అమ్మా. డౌట్ ఏమో మంచి డౌట్ అడిగినారు, ఒక్క సెకండ్ వినండి. భూ ప్రపంచంలో ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి కాలేజీలలో, ప్రతి ఇన్స్టిట్యూట్లలో ఈ విధంగా ఒక బోర్డు వేసి రాయిస్తారు. ఏం రాయిస్తారంటే చూడండి అమ్మా అందరూ. ఎందుకు మనం ఈరోజు ఇంగ్లీష్ రాక బాధపడుతున్నాము అంటే స్కూళ్ళల్లో, కాలేజీలలో ఈ విధంగా రాయిస్తారు. చూడండి, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, ఇక్కడ పాస్ట్ టెన్స్, ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్స్. టీచర్లు రాయించే వాళ్ళు ఈ విధంగా రాయించి ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండరు. ఒక నిమిషం పక్కన పెట్టు, ఒక సెకండ్ కూడా అక్కడ ఉండరు. ఇంకా ఈ పైన బోర్డు ఆడే ఉంటది. కింద ఏం రాపిస్తారంటే గో, went, gone, drink, drank, drunk, sing, sang, sung, jump, jumped, jumped, buy, bought,
బాట్. స్టూడెంట్స్ నేర్చుకొని వచ్చినారా అంటారు. వీళ్ళు కూడా పిల్లలు నేర్చుకొని వచ్చినా మేడం అంటారు. బట్టి కొట్టుకొని వచ్చింటారు. గో, వెంట్, గాన్, డ్రింక్, డ్రాంక్, డ్రాంక్, సింగ్, షాంగ్, షాంగ్, జంప్, జంప్డ్, జంప్డ్. ఆ రోజు 3వ క్లాస్ లో నేర్పించిన విద్య ఆ రోజుతోనే చచ్చిపోయా. తర్వాత జన్మలో మళ్ళీ ముట్టుకోరు ఇక. డూ యూ అగ్రీ ఆర్ నాట్? ఇప్పుడు చెప్పండి మీరందరూ చూసేవాళ్ళు. అర్థం కాలే? 100% agreed, sir. అర్థం కాలే? మీ అందరికి అర్థం కాలే? ఒక్క రోజు ఒక్క నిమిషం మాత్రమే దీన్ని పట్టించుకున్నారు. మళ్ళీ మళ్ళీ పట్టించుకోలేదు. నెక్స్ట్ క్లాసులు చెప్పలేదు. ఆ రోజు రాయించేంత వరకు మాత్రమే టీచర్ దీని మీద ఉంది. దీని అర్థము చెప్పలే, దీని కథ చెప్పలే. ఊరికే రాయించినారు. నేర్చుకునే ఇంటెలిజెంట్ స్టూడెంట్ నేర్చుకుని ఉంటాడు, పారిపోయే స్టూడెంట్ పారిపోయి ఉంటాడు. ఆ తర్వాత అంతా అందరి నోట్లో గో, వెంట్, గాన్, డ్రింక్, డ్రాంక్, డ్రాంక్ అట్లే ఉంటది అది. ఇప్పుడు ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి? ఒప్పుకుంటాం. అట్లే ఉంది సార్. ఇట్లే నేర్పించినారు, ఇలాగే ఉంది మీ మైండ్ లా అంటున్నా నేను. ఇది రైట్ ఆర్ రాంగ్? అవునండి, కరెక్ట్ అండి. అలాగే ఉంది సార్. అక్కడ మీకు ఆ రోజే దెబ్బ కొట్టింటే, ఆ రోజే మిమ్మల్ని తిట్టింటే ఈ రోజు మీరు క్వశ్చన్ అడిగే వాళ్ళు కాదు. ఎక్కడైనా సరే టెన్సెస్ అనేవి 3 ఉంటాయమ్మా. ప్రెజెంట్ టెన్స్, Past tense, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటది. ఎందుకంటే కాలములు 3 మన తెలుగులో తీసుకో. ప్రస్తుతము, భూతకాలము, భవిష్యత్తు కాలము. ఇక్కడ భవిష్యత్తు ఏడ రాయించినారమ్మా? నాకు అర్థం కాలే. ఎత్తేసినారు. ఆ టాపిక్ లేపేసినారు. ఇక్కడ 3వ స్థానంలో రావాల్సిన టాపిక్ లేదు ఇక్కడ. ఇక్కడే కాదు, భూప్రపంచంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో, భూప్రపంచంలో ఉన్న స్కూళ్ళల్లో, భూప్రపంచంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఫీల్డ్లలో 3వ స్థానంలో ఉన్న ఫ్యూచర్ టెన్స్ లేపి ఎక్కడో పారేసినారు. అందుకే ఈరోజు నీకు ఆ నాలెడ్జ్ లేకుండా పోయింది. అర్థమైందా అర్థం కాలేదా? ఈ రోజు నిన్న సరే నాకు ఈ ఆన్సర్ ఇవ్వండి. ఈ రోజు తర్వాత నిన్న తర్వాత రేపు వస్తుందా, పనికి మాలిన ఈ పాస్ట్ పార్టిసిపల్ వస్తుందా? నాకు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి. ఈ రోజు నిన్న రేపు వస్తుంది సార్. అరే బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ రోజు నిన్న రేపు అంటారు. అర్థమైందా? ఈ రోజు తింటాను, నిన్న తిన్నాను, రేపు తింటాను అంటాడా? అదేమో లేని ఈటను గాన్ను మాట్లాడతాడప్ప. నాకు చెప్పు ఏమ్మా? ఏమో సార్, మీరు అప్పుడు నేర్చుకున్నది ఏదో ఒక అవన్నీ చిన్న ఏమో ముక్క అనొద్దు. గుర్తొచ్చింది. నాకు ఆన్సర్ ఏమ్మా జయశ్రీ గారు, నా మాట ఇను. నాకు అవి ఏమో అనొద్దు, బాగా ఇను. ఈ రోజు నిన్న రేపు ఇది కాన్సెప్టా? ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎక్కడో లేని గాను డ్రంకులు అవసరమా అంటున్నా నేను ఇప్పుడు. క్లియరా అన్క్లియరా? మరి ఈ ఇవి రోజు ఎందుకు నిన్న రాపించినారు రేపే సార్? కావాలండి. మరి ఇవి ఎందుకు రాపించినారు సార్ అని ఇప్పుడు క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. మీరందరూ కన్ఫ్యూజన్. మీరే కాదు, కోట్లాది విద్యార్థులు ఈరోజు ఇంగ్లీష్ రాక బాధపడుతున్నారు కదా. ఈరోజు ఇంగ్లీష్ రాక బాధపడుతున్నారు కదా. వాళ్ళందరూ చేసిన తప్పు ఏంటంటే ఈ ఫార్ములా ఇప్పటికీ ఇన్స్టిట్యూట్లలో ఇవే నేర్పించి తప్పుతున్నారు. ఎందుకు అని చెప్పట్లే. అరే గాన్ ప్రతి పక్క ఒక ప్లేస్ లో వస్తుంది రా బాబు. ఆ ప్లేస్ లో వచ్చినప్పుడు గాన్ వాడాలి. ఒక డ్రంక్ అనేది, ఒక సంగ్ అనేది, ఒక జంపుడ్ అనేది, ఒక బాట్ అనేది ఆ ప్లేస్లలో వాడాలి. అంతవరకు దాన్ని తేగూడదు. ఇక్కడ మీరు చిన్నపిల్లలు ఉన్నట్ల. మీరు ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళు, మీకు నేర్చుకునేటప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే ఎలా నేర్చుకోవాలంటే ఇక్కడ మీరు ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవాలి. మీరు ఇప్పుడే పుట్టినారు కదా ఇంకా ఇంగ్లీష్ లో. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ రాయించాలి మీకు. అంతేగాని గవర్నమెంట్ గాన్ కాదు, ఎప్పుడో వచ్చే గాన్ గురించి కాదు. ఇంటర్మీడియట్ లో వచ్చే గాన్ 3వ క్లాసు పిల్లలకి రాపిస్తారా మీరు? అర్థమైందా అర్థం కాలేదా? ఇంటర్మీడియట్ లో వచ్చే గాన్ అది. ఈ రోజు వచ్చే గాన్ కాదు అది. ఈ రోజు వచ్చే డ్రంక్ కాదు అది. ఈ రోజు వచ్చే సంఘ్ కాదు అది. ఇంటర్మీడియట్ లో వచ్చే స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ తీసుకొని వచ్చి 2వ క్లాస్ పిల్లల మీద పెడితే వాడు అట్టే నేర్చుకొని వచ్చినాడు, ఎక్కడ కాకుండా పోయినాడు. సారు బాగా వేసుకుని వచ్చినట్టున్నాడు ఈ రోజు, అందుకు వాంచుకుంటున్నాడు. ఏంపా లేదు సార్, క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఈ రోజు కోట్లాది మంది విద్యార్థులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటయ్యా అంటే వాళ్ళకి ఇచ్చిన ఆ పేపర్లు, ఆ బుక్లు కూడా అట్లే రాసి వచ్చింటారు. V1 V2 V3 దరిద్రం అది. ఇప్పుడు పోకూడదు మీరు అలాగా. అర్థమైందా మీకు? నా బుక్లలో ఇప్పుడు ఎక్కడ రాసినానా నేను V1 V2 V3 అని? చూడండి కావాలంటే. రాయలేదు సార్. ఎందుకు రాయలేదమ్మా? నీకు ఇట్లా నేర్పియాలి. ఫస్ట్ నీకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ రావాలి. ఈ రోజు నిన్న రేపు రా బాబు అంటున్నా నేను ఇంగ్లీష్ అంటే. నీకు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఈ రోజు నేను తింటాను, ఈ రోజు నేను వెళ్తానంటే ఐ గో అంటాం.
నిన్న నేను వెళ్ళానంటే ఐ వెంట అంటాం. రేపు నేను వెళ్తానంటే ఐ విల్ గో అంటావు కానీ గానంటావా? ఎవడ్రా వాడు అనింది? ఏమ్మా క్లియరా తల్లి? లేదండి. జయశ్రీ టెంకాయ కొడుతున్నా? కొడుతున్నామండి. డ్రింక్ తర్వాత డ్రాంక్ తర్వాత విల్ డ్రింక్ అయ్యా బాబు. ఇది నేర్చుకో ఫస్ట్. నువ్వు నేర్చుకునేవాడివి, పిల్లోడివి, ఇప్పుడిప్పుడే పుట్టినోడివి నువ్వు. సింగ్ తర్వాత శాంగ్ తర్వాత విల్లు సింగ్ అయ్యా. ఫస్ట్ ఇది నేర్చుకో. ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ నేర్చుకోవాలి. చిన్న బాలమ్మ లెక్క పోవాలి మనం ఇప్పుడు. అర్థమైందా అందరికి? అర్థమైందండి. ఇప్పుడు కూడా అర్థం కాలేకపోతే నేనేం చేయలేను. ఇక ఏడన్నా పోయి ఓ బాయ్ చూసుకోవాల్సింది. ఇక ఇది ఈజీగా ఉందండి మాకు. క్లియర్ గా చెప్పినారు సార్, అర్థమైంది. క్లియర్ గా ఇది- ఈజీగా ఉంది. మరి సార్ క్వశ్చన్ మార్క్ గాను గీన్లు అవి ఎప్పుడు వస్తాయి సార్ అంటే భవిష్యత్తులో వస్తాయి. దానికి నేను ఉన్నాను కదా మొగుడిని. అర్థమైందా అర్థం కాలేదా? దానికి మొగుడిని నేను ఉన్నా కదా ఇక్కడ. నీకెందుకు బాధ? దాని కథ నేను చూస్తా. అది Yes, ఎక్కడ sir. పెట్టాలో ఆ ఫిక్స్ టైం వచ్చినప్పుడు నేను చెప్తా. బాబు నాన్న ఇప్పుడు ఇది వాడుకో, ఇప్పుడు వచ్చింది చూడు దీని టైం అంట. అంతవరకు మీరు దాని జోలికి పోకండి. ఓకే ఓకే సార్. సార్. అమ్మా మీ మైండ్ లో ఉండాల్సింది మూడే మూడు. నీవు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇప్పుడు మూడే నేర్చుకో చాలు, ఎక్కువ వద్దు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఎగురుతానంటే ఐ జంప్ అను, నిన్న నేను ఎగిరినాను అంటే ఐ జంప్ అను, రేపు నేను ఎగురుతానంటే ఐ విల్ జంప్ అను. అంతే, నీకు ఇంగ్లీష్ వచ్చినట్టే ఇక. ఐ విల్ జంప్. అంతే. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా లేదా అది చూసుకో ఫస్ట్. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వస్తుంది, ఏరా సార్ ఇప్పుడు ఐ విల్ జంప్ అన్నారు కదా, ఐ షాల్ జంప్ అనాలా, ఐ విల్ జంప్ అనాలా? నీతో వచ్చింది సావి ఇదే. ఫస్ట్ విల్ జంప్ చెప్పేది నేర్చుకో మా తల్లి. ఆల్రెడీ దీని మీద నేను అన్ని రకాలుగా నేర్పించేశాను కదా, మళ్ళీ వెనక్కపోతున్నావు నువ్వు. ఇక్కడ విల్లు స్థానంలో షెల్ వస్తుంది, కెన్ వస్తుంది, మే వస్తుంది, వుడ్ వస్తుంది, షుడ్ వస్తుంది, వుడ్ వస్తుంది, మైట్ వస్తుంది. ఆ 8 గురించి కూడా పాత జ్ఞాపకాలతో అన్ని నేర్పించేశాను. మళ్ళీ ఇక్కడ కొత్తగా మాట్లాడకూడదు. ఓకే. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంతే. ఇంటికి పెద్ద కొడుకు విల్లు, చిన్న కొడుకు లక్ష్మణుడు. ఎవరు? షెల్లు. త్వరతోటి శత్రుఘ్నుడు, కెన్ను కుడ్లు, ఇవన్నీ ఉంటాయి. అవి ఆటోమేటిక్. ఓకేనా? ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. అది కూడా ఒక అవగాహన ఇచ్చానా లేదా చెప్పండి. సరే. ఇచ్చినారు సార్. మరి ఇంకా చాలు వదిలేయి. ఇప్పుడు విల్లు ఒకటి నేర్చుకో చాలు. విల్లు స్థానంలో పెట్టుకో నువ్వు. షెల్ పెట్టుకో, కెన్ను పెట్టుకో, మే పెట్టుకో, వుడ్ పెట్టుకో, షుడ్ పెట్టుకో, కుడ్ పెట్టుకో. దానికి సంబంధించిన మీనింగ్లు కావాలంటే పాత క్లాస్ నువ్వు చూసుకో. రాకపోతే అర్థమైందా అర్థం కాలేదా? నీకు ఫ్యూచర్ నేర్చుకో ఫస్ట్. ఇక్కడ ఫ్యూచర్ అనే పదం ఉంది, అది గుర్తుపెట్టుకో. అందరూ ఓకేనా? ఓకే. Yes, sir. అందరూ ఓకేనా? Yes, sir. ఓకే సార్. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ టేబుల్ ఇప్పుడు అర్థమైనట్టా కాదన్నట్ట ఇప్పుడు చెప్పండి. క్లియర్ గా అర్థమైపోయిందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. బయట చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులు, యూట్యూబ్ వ్యూవర్స్ మీరు కూడా అంతే. దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి అయ్యా. మంచి దొరకని ఫ్రేమ్ ఇది, గుర్తుపెట్టుకోండి. దొరకని ఫ్రేమ్ ఇది, చాలా కష్టపడి తయారు చేశా. అర్థమైందా? ఓకే సార్. మంచి ఫ్రేమ్ ఇది. ఈ ఫ్రేమ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ ఫ్రేమ్ చూడంగానే నీకు క్లారిటీ రావాలి. ఓహో, ముఖ్యమైన క్రియలు మెయిన్ వర్బ్స్ వచ్చేసి 3 రకాలు. ఏమి? టెన్సెస్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ ఎలా ఏర్పడుతుంది? మెయిన్ వర్బ్ లో నుంచి ఇంగ్ తీసేస్తే ప్రెసెంట్ టెన్స్ ఏర్పడుతుంది. పాస్ట్ టెన్స్ చాలా డేంజర్ ఇది. 3 రకాలుగా ఉంటది. ఒకటి డిఫరెంట్ గా వస్తుంది, ఒకటి ఈడీ పెట్టుకొని వస్తుంది, ఒకటి సేమ్ టు సేమ్ ఉంటది. పాస్ట్ టెన్స్ ఇది బట్టి కొట్టి నేర్చుకోవాలి, ఎందుకంటే కష్టమైంది. నెక్స్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే ఏమి? భవిష్యత్తు. భవిష్యత్తు ఎలా ఏర్పడుతుంది? ప్రెసెంట్ టెన్స్ నాకు ఒక విల్లు పెట్టేస్తే అయిపోయి, అదే ఫ్యూచర్. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఏం లేదా? నో డౌట్ సార్. క్లారిటీగా ఉన్నాం సార్, నో ప్రాబ్లం సార్ అంటారా? నో డౌట్ సార్, క్లారిటీగా ఉన్నాం సార్. సరే, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒక్క నిమిషం ఉంటే చెప్తా. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ గమనించండి. మీ బుక్లలో పేజ్ నంబర్, మీ పుస్తకాలు చూసుకోండి. పేజ్ నంబర్ 10 ఇక్కడ చూడండి. అమ్మా అందరూ తల్లులు, అక్కలు, చెల్లెండ్లు
అన్నలు వదినలు అందరూ చూడండి అమ్మా. ఇక్కడ చూడండి. ఈ పేపర్ ఎన్నో పేపర్ అండి ఇది? చూసుకోండి ఒకసారి మీ బుక్లలో. 48. 48 సార్. 48 పేపర్ లో ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉందా అమ్మా? చూసుకో ఒకసారి. మెయిన్ వర్బ్స్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ముఖ్యమైన క్రియలు ఇంగు తీసేస్తే వచ్చేవి ప్రెసెంట్ టెన్స్, కొత్తగా వచ్చేవి పాస్ట్ టెన్స్, విల్ ప్లస్ ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. నౌ గాట్ మై పాయింట్. అందరికి అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు చూసుకోండి. బుక్ లో చూసుకోండి, పైన చూసుకోండి ఒకసారి. బుక్ మీద నీట్ గా ఉందా లేదా చూసుకోండి. ముఖ్యమైన క్రియలు ఇంగు తీసేసే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ కావాలంటే కొత్తగా, ఫ్యూచర్ టెన్స్ కావాలంటే విల్ ప్లస్ ప్రెసెంట్ టెన్స్. ఎనీ డౌట్? ఇప్పుడు మీరు చేయాల్సిన పని, ఇంట్లో కూర్చొని వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్. వేకప్ ఎట్లొచ్చింది? వేకప్ ప్రజెంట్ ముందు తీసేసాం. ఇంగు తీసేసి వేకప్ వచ్చింది. ఏమన్నా కొత్తదా? బ్రహ్మ విద్య ఏమన్నా ఉంది ఇక్కడ? ఏమీ లేదు. ఇక్కడ గెటింగ్ అప్ లో ఇంగు తీసేస్తే గెటప్. డ్రెస్సింగ్ లో అంటే ఫస్ట్ లైన్ ఈజీ కదా, ఈ లైన్ ఈజీ కదా. ఈజీ సార్. అబ్బా చాలా కష్టం సార్ అంటారబ్బా. లేదు సార్, ఈజీ సార్. ఇప్పుడు ఫ్యూచర్ లో ఈ వేకప్ కి చూడండి, విల్ వేకప్, విల్ గెటప్, విల్ ప్రెస్, విల్ వాష్, విల్ హ్యావ్. ఇది ఏమన్నా ఈ లైన్ ఏమన్నా కష్టమా? చూసుకోండి ఒకసారి. ఇది కూడా సింపుల్ సార్. ఫ్యూచర్ కూడా ఈజీనే కదా, కష్టమా? ఈజీ సార్. ఇప్పుడు నువ్వు పట్టి కొట్టాల్సింది, ఇప్పుడు నువ్వు పట్టి కొట్టాల్సింది, నువ్వు కొత్తగా నేర్చుకోవాల్సింది, కష్టమైనది నువ్వు టైం కేటాయించాల్సింది. ఏ పేపర్ అప్పా? ఏ లైన్ అప్పా? పాస్ట్ టెన్స్. ఇప్పుడు అర్థమైందా మహాప్రభువులు? మీ వర్క్ ఏమో అర్థమైంది సార్. ఇప్పుడు మీకు అర్థమైందా నా పుస్తకంలో ఎలా పట్టి కొట్టవలెనో? అర్థమైంది సార్. ఇప్పుడు ఎట్లా నేర్చుకోవాలి తెలిసినా? వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్, వేకప్, వోకప్, విల్ వేకప్. గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్, గెట్ అప్, గాట్ అప్, విల్ గెట్ అప్. బ్రషింగ్ ద టీత్, brush, brushed, will brush. Washing the face, wash, washed, will wash. Having the bath, have had, will have. Worshipping God, worship, worshipped, will worship. Praying God, pray, prayed, will pray. Having breakfast, have had, will have. Having lunch, have had, will have. ఇప్పుడు ఇలా పట్టి కొట్టడం నేర్చుకుంటారా నేర్చుకోరా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పండి. ఎన్ని పేపర్లు ఉన్నాయి ఒకసారి అట్లా వెళ్ళండి. ఎన్ని పేపర్లు ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఎన్ని పేపర్లు ఉన్నాయి? 61 పేపర్ వరకు. ఎన్ని నుంచి ఎన్ని వరకు చూసుకోండి ఒకసారి అందరూ. 48 నుంచి 61 వరకు, 61 వరకు. అంటే ఎన్ని పేపర్లు ఉన్నట్లా? 63 పేపర్లు ఉన్నట్లా, రైటా? లెక్కల మాస్టరు ఎన్ని పేపర్లు? 48 నుంచి స్టార్ట్, 61 ముగింపు. ఎన్ని పేపర్లు? 61 ముగింపు, 48 స్టార్ట్, 13 పేపర్లు, 13 పేపర్స్. ఇప్పుడు మీరు చేయాల్సిన పని అర్థమైందా కామ్రేడ్స్? ఓకే సార్. యుద్ధానికి సిద్ధమా? ఎస్ సార్. పాముల దాడి ఓకేనా? ఓకే సార్. ఇవి నేర్చుకోకపోతే ఇంగ్లీష్ అనేది నీ నోటికి రాదు, నీ జన్మలో రాదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు బట్టి కొట్టాల్సిన పేపర్లు ఇవి. ఇవి రామ్ సార్ బట్టి కొట్టాలనా మీరు బట్టి కొట్టాలనా? మేము బట్టి కొట్టాలి. అది ఇప్పుడు తెలుసుకున్నావు చూడు, అది బ్రహ్మాండంగా తెలుసు. సార్ వేకప్ వాకప్ ఒకటి అనుకుంటే చాలు కదా సార్? ఏమ్మా అంటే ఫ్యూచర్ వదిలేస్తానంటావా? ఫ్యూచర్ వీటిలో ఒకటి పెడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇట్లా అనుకున్నందుకు ఈ రోజు మళ్ళీ నా దగ్గరకు వచ్చినావు ఇంగ్లీష్ నేర్చుకునేక. అంటే నేను ఇంతే పరిస్థితిని ఎట్లా అరుస్తానే చెప్పు. నేను ఎట్లా అరుస్తున్నాను చూసి చెప్పు నాకు. మీరు వాకింగ్ అప్ బెడ్ వాకప్ వేకప్ అరిస్తే నీ గొంతు ఏమన్నా సమస్యపోతుందా? గొంతు సమస్యపోతుందా? ఇవి 3 కూడా అరుసతులే. నువ్వు కూడా ఓకప్, గాటప్, బ్రష్డు, వాన్సుడు అనుకుంటూ పోయి అయిపోయి కదా, దరిద్రం పోయి కదా. గుర్తు రావు సార్ ఇవి. అది అందుకనే సీరియల్ గా నేర్చుకోనీకే పేపర్ పెట్టింది. ఎవరు చెప్పింది? రాముడా? గణపతి. నీ మంచి రాముడు సల్లంగా నా పేరు పెట్టుకునేవే. నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలా రాముడు. సింహపరుడు బాగినో ఎట్లా నేర్చుకోవాలి చెప్తా చూడు. వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్, వేకప్, వోకప్, విల్ వేకప్. ఇట్లా గట్టి గత్తేయాలా. ఇంట్లో వాకళ్ళు పగిలిపోవాలి నీ దెబ్బకి. ఇప్పుడే నేర్చుకోవాలా. 20, 13 పేపర్లు
గొంతు సించుకోవాలా, లప Okay, లప sir. కొట్టుకోవాలా. సార్ ఎక్కడ అడుగుతావు అక్కడ అడుగు సార్, అండ్ కింగ్ ఆఫ్ ది కింగ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనాలా. ఏంది రాముడు ఇది చెప్పొచ్చా అంటావు? ఎట్లా నేర్చుకోవాలి తెలుసు కదా. తెలుసు Yes, సార్ sir. ఇప్పుడు ఇంకోసారి ఆ క్వశ్చన్ అడగొద్దండి, అట్లా చెత్త క్వశ్చన్ అది. ఓకేనా? పవర్ఫుల్ పేపర్లు అయ్యా ఇవి, బట్టి కొట్టి సావు. జన్మలో sir. మళ్ళీ వెనక తిరిగి చూడకూడదు. ఇవి చిన్న పిల్లలు కాదు, మీరంతా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు చిన్న పిల్లలు కాదు. అర్థమైందా? మంచి జ్ఞానవంతులే, ఆల్రెడీ తెలిసిన నాలెడ్జే. ఇదేం కొత్త పేపర్ ఏం కాదు, అంత పాతవే. ఒకసారి రివర్స్ గా చదవండి, గట్టి పలికి పలికి చదవండి. నేను అరుస్తున్నా కదా, నేను ఎందుకు అరుస్తున్నా? వచ్చినోడిని నేనే అరుస్తున్నా, నువ్వెవరు? అది గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్, గెట్ అప్, గాట్ అప్, విల్ గెట్ అప్, బ్రషింగ్ ద టీత్, బ్రష్, బ్రష్, విల్ బ్రష్, వాషింగ్ ద ఫేస్, వాష్, వాష్, విల్ వాష్. ఈ మూడు మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలా. ఈ రోజు నిన్న రేపు, 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 ఈ రోజు నిన్న రేపు రావాలా. రఫ్ అండ్ టఫ్ ఆడియాలి. అది అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. చిన్నప్పుడు నేను అట్లా నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు ఇంగ్లీష్ పండితున్నానయ్యో, అందరికి చెప్తున్నా. నాకు తెలిసిన కాటికి పండితున్నా అంటే అన్ని తెలిసినోడు కాదు, నాకు తెలిసిన కాటికి నేను చెప్తున్నా. అట్లా నువ్వు కూడా కనీసం నీ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడానికి రావద్దు. Yes, sir. ఓకే అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది, sir. వీటిని ఏమన్నారు? చిన్న పిల్లలకి లపలప కొట్టిస్తారు. ఎందుకు కొట్టిస్తారు? బట్ వాళ్ళు చేసిన తప్పు ఎక్కడ అంటే గోవెంట్ గాన్ బ్రష్ బ్రష్ బ్రష్, ఆ బ్రష్ పని చేయలే వాళ్ళకి, బుర్ర కంటలే. లాస్ట్కి రామ్సార్ అంటున్నారు. ఆ మూడో స్థానం రాంగ్ చేసినారు వాళ్ళు. అర్థమైందా ఇప్పుడు అందరికి? అర్థమైంది సార్. క్లియరా? Yes. ఏమ్మా మేడం గారు, జయశ్రీ గారు, అర్థమైందండి. మళ్ళీ అర్థమైందంటావా? అర్థమైందా? ఇంతకు ముందు నీకు అర్థమైంది. తెలుసుకోవాలండి, అప్పుడు అలా నేర్పించారనే మాట. ఇప్పటికీ కొన్ని నేను చెప్పాను కదా, ఇంకోళ్ళ దగ్గర నేర్చుకున్నా, మళ్ళీ మీ దగ్గరకు వచ్చానని చెప్పి. అందుకే నేను అనింది. నేనేమన్నా ఫస్ట్ లోనే అన్నా, ఫస్ట్ లోనే నేనేమన్నా, నువ్వు అందుకే ఇక్కడికి వచ్చినావమ్మా అన్నా. అవునండి, చెప్పాకండి. అది ఏమ్మా బాగా నేర్చుకో తల్లి. రేపు మళ్ళా టైం తీసుకొని అందరూ ఏమ్మా, అందరూ నాట్ ఓన్లీ వన్, ఇది సమిష్టి కృషి. అందరూ కలిసి పకడ్బందీగా మీరు చెప్పాలి. రేపు నేనేం చేస్తానంటే ఇట్లా అడ్డం పెడతా. ఎట్లా అడ్డం పెడతా? ఇట్లా అడ్డం పెడతా. మీరు సొంతంగా చెప్పాలి నాకు. ఈ రోజు చూసి చెప్పండి, ప్రాక్టీస్ చేయండి. రేపు రాగానే నేను ఇట్లా అడ్డం పెడతా. ఆ వర్బుని చూసి మీరు 3 రకాలుగా చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా గేమ్? అర్థమైందండి. ఓకే సార్. అర్థమైందా? మీరు నేర్చుకున్న వాళ్ళు 10 10 10 10 రేపు అంతా ఎగ్జామ్, ఓన్లీ ఎగ్జామ్, Yes, sir. నో థింగ్. అర్థమైందా? అది Yes, sir. అది బాగా నేర్చుకున్నారబ్బా. రేపు కథ ఉంటది మీది. ఓకేనా? ఈరోజు బట్టి కొట్టండి, రాత్రి 1 గంట కూర్చోండి. జీవితంలో కూర్చోలేక ఇంగ్లీష్ రాదన్నారుగా, ఇప్పుడు కూర్చోండి. ఒక 13 పేపర్లు రఫ్ అండ్ టఫ్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. టప 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 అయిపో కొట్టుకోండి, బాగుపడతారు. ఓకేనా? ఎనీ డౌట్? Yes, sir. No రేపు doubt, వస్తే sir. మాత్రము నేను అన్నీ అడుగుతా, Yes, sir. వాళ్ళు చెప్తారు. Yes, sir. రేపు కనుక మిస్ అయితే మాత్రం జన్మలో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది రాదు. గుర్తుపెట్టుకోండి. ఏ టైంలో ఆ టైం అయిపోగొట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే. అర్థమైందా? ఈ రోజు సార్ చెప్పినాడు ఈ క్లాస్ ఇప్పటికే అయిపోగొట్టాలనుకోవాలి. అంతేగాని రేపు చూస్తా, మర్నాడు నేర్చుకుందాంలే, ఆదివారం కూర్చుందాంలే అంటే ఈ బతుకు ఈడే ఉంటది ఇంకా. ఓకేనా? అది Yes, sir. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేదా